హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రేట్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం అన్ని రాష్ట్రాల్లో ఈ రోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము. ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, బీహారు, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఈ అన్ని రాష్ట్రాల్లో ఈ రోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క టాప్ ధర అయితే వెళ్తుంది. ప్రతి ఒక్క స్టేట్ లో అయితే మంచి ధరలే పడుతున్నాయి. 1-2 స్టేట్లు మినహాయిస్తే మిగతా అన్ని స్టేట్లు అయితే మంచి ధరలే పలుకుతున్నాయి. ఇంకా ముందుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూసుకుంటే ఛత్తీస్గఢ్ లో వచ్చేసి 700 రూపాయల నుంచి 1100 రూపాయల దాకా కొనసాగుతుంది. 700 రూపీస్ టు 1100 రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఇక్కడ ఛత్తీస్గఢ్ లో వచ్చేసి మనం ఫాలో అవుతున్న మార్కెట్లు వచ్చేసి అంబికాపూర్, దమ్దాయి, గండ, రాయ్పూర్ మార్కెట్లు, ఈ 4 మార్కెట్లు అయితే ఇలాగే మెయింటైన్ అవుతున్నాయి ధరలు. ఒక్కొక్క మండీలో ఒక్కొక్క ధర పోతుంది, కానీ ఎక్కువగా అయితే టాప్ ధరలు 1100 నడుస్తున్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే ఢిల్లీ ఆజాద్ పూరి మండి కానీ, కేశపూరి మండి కానీ, తర్వాత ఓక్లా మండి కానీ, తర్వాత గాజీపూర్ మండి కానీ అన్ని మండీల్లో అయితే మాక్సిమం 400 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు అయితే కొనసాగుతుంది. 400 రూపీస్ టు 1200 రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది టాప్ ధరలు. అక్కడక్కడ 1-2 చోట్ల 1200, 1300 రూపాయల దాకా అయితే కొనసాగుతుంది ఢిల్లీ ఆజాద్పూర్ మండిలో 25 కేజీల బాక్స్. మాక్సిమం నేను చెప్పేదాన్ని ఒక మహారాష్ట్ర తప్పనిచ్చి అన్ని మార్కెట్లో అయితే 25 కేజీల బాక్సులు ఉంటాయి. మహారాష్ట్రలో మాత్రమే 20 కేజీల బాక్స్. తర్వాత ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ వారణాసి కానీ, బర్బంకి కానీ ఈ ఉత్తరప్రదేశ్ లో అయితే మంచి టాప్ ధరలు అయితే పడుతున్నాయి. ఇక్కడ అనేది లోకల్ కాయలు ఉన్నప్పుడు కూడా క్వాలిటీ అస్సలు లేవు. ఈ మొత్తం గోలికాయలు, మచ్చకాయలు అవి ఎక్కువగా ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లో. లోకల్లో ఉంది కానీ చాలా తక్కువగా ఉంది. అందుకే మన సైడ్ టమాటాలను అయితే వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ప్రజెంట్ వాళ్ళకున్న తోటల్లో కూడా అంతగా క్వాలిటీ లేదు. ప్రజెంట్ ఉన్న తోటలకు అయితే క్వాలిటీ లేదు. కాకపోతే రానున్న రోజుల్లో స్టాక్ అనేది వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతానికి అయితే టాప్ ధరలు అయితే 1500 రూపాయలు, 700 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా నడుస్తుంది టాప్ ధర ఉత్తరప్రదేశ్ లో. తర్వాత మహారాష్ట్ర మార్కెట్ చూసుకుంటే మహారాష్ట్రలో నారాయణగావ్ కానీ, నాసిక్ కానీ, పూణే, తర్వాత పింపుల్గామ్, బస్వా, ఇది ముంబై అన్ని ఏరియాల్లో అయితే 700 రూపాయల నుంచి 1400 రూపాయల దాకా పడుతుంది. 700 రూపీస్ టు 1400 రూపీస్ దాకా పడుతుంది మహారాష్ట్రలో. మాక్సిమం ఈ ధరలే మెయింటైన్ అవుతున్నాయి. ఇంకెక్కడో 1-2 చోట్ల అయితే 1500 రూపాయలు కూడా పలుకుతుంది 20 కేజీల బాక్స్ మహారాష్ట్రలో. ఇంకా తర్వాత జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ రాంచీలో వచ్చేసి 300 రూపాయల నుంచి 900 రూపాయల వరకు అయితే పడుతుంది 25 కేజీల బాక్స్. 300 రూపీస్ టు 900 రూపీస్ దా పడుతుంది జార్ఖండ్ లో 25 కేజీల బాక్స్ ఈ రోజు. తర్వాత ఒరిస్సా మార్కెట్ చూసుకుంటే ఒరిస్సాలో కూడా అండి ఇక్కడ ఓన్లీ థర్డ్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీలే మన సైడ్ నుంచి తీసుకెళ్లి అమ్ముతున్నారు. 400 రూపాయల నుంచి 900 రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి 25 కేజీల బాక్స్ ఒరిస్సాలో. ఈ ఒరిస్సాలో, జార్ఖండ్ లో అయితే ప్రజెంట్ తోటలు అయితే తక్కువ ఉన్నాయి. ఉన్న తోటలు కూడా క్వాలిటీ లేవు. మన సైడ్ నుంచే ఈ థర్డ్ క్వాలిటీ కాయలు వెళ్తున్నాయి. అవే అక్కడ 900-1000 రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి. ఒరిస్సా విషయానికి వస్తే 400 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి. 400 రూపీస్ టు 1000 రూపీస్ దాకా అయితే కొనుగోలు జరుగుతున్నాయి 25 కేజీల బాక్స్ ఒరిస్సా మార్కెట్ లో. తర్వాత గుజరాత్ మార్కెట్ చూసుకుంటే గుజరాత్ లో కూడా ఇక్కడ కూడా కాయలు అనేది షార్టేజ్ ఉందండి. గుజరాత్ మార్కెట్ లో కూడా గుజరాత్ అహ్మదాబాద్ కానివ్వండి, సూరత్ కానివ్వండి, ఈ 2 పెద్ద మండీల్లో అయితే కాయలు అనేది షార్టేజ్ ఉంది. ఇవి ఇక్కడికి వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ నుంచి అయితే వీళ్ళు తెప్పించుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర నుంచి అయితే కాయలు దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడ ధర వచ్చేసి 700 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతుంది. 500 రూపీస్ టు 1500 రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి గుజరాత్ లో. తర్వాత మధ్యప్రదేశ్ చూసుకుంటే మధ్యప్రదేశ్ లో 400 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు అయితే కొనసాగుతుంది. 400 రూపీస్ టు 1200 రూపీస్ దాకా కొనసాగుతుంది మధ్యప్రదేశ్ లో.
25 కేజీల బాక్సు. ఇంకా తర్వాత హర్యానా వస్తే హర్యానా మార్కెట్లో వచ్చేసి 500 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు అయితే కొనసాగుతుంది. 500 రూపీస్ టు 1200 రూపీస్ దాకా కొనసాగుతుంది హర్యానా మార్కెట్లో. ఇంకా తర్వాత బీహార్ మార్కెట్ చూసుకుంటే బీహార్లో 500 రూపాయల నుంచి 1400 రూపాయల పడుతుంది 25 కేజీల బాక్సు బీహార్లో. ఇంకా తర్వాత హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే 600 రూపాయల నుంచి 1300 రూపాయల వరకు అయితే కొనసాగుతుంది హిమాచల్ ప్రదేశ్లో. 600 రూపీస్ టు 1300 రూపీస్ దాకా అయితే పడుతుంది హిమాచల్ ప్రదేశ్లో. ప్రజెంట్ అయితే ఈరోజు అన్ని రాష్ట్రాల్లో టాప్ ధరలు అయితే ఇలా. ఇంకా మనకు తెలిసిందే కదా, ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో అయితే ప్రతిరోజు మనం అప్డేట్ చేస్తూ ఉంటాం. కర్ణాటకలో కూడా మంచి ధరలు పలుకుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి ధరలే పలుకుతున్నాయి. అలాగే ఇంకా వర్షం విషయానికి వస్తే వర్షం వచ్చేసి ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, బీహారు ఈ ఏరియాలో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. ఛత్తీస్గఢ్లో అయితే నార్మల్గా పడుతుంది వర్షం, ఢిల్లీలో వచ్చేసి నార్మల్గా ఉంది, ఉత్తరప్రదేశ్లో నార్మల్ ఉంది, మధ్యప్రదేశ్లో నార్మల్ ఉంది, మహారాష్ట్రలో అయితే భారీ స్థాయిలో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. ప్రతి ఒక్క ఏరియాలో అయితే భారీ స్థాయిలో వర్షాలు అయితే పడుతున్నాయి మహారాష్ట్రలో అయితే. ఇంకా తర్వాత ఒరిస్సాలో అయితే అక్కడక్కడ పడుతున్నాయి, గుజరాత్లో అయితే లేదు. తర్వాత హర్యానాలో అయితే బాగానే పడుతున్నాయి, హర్యానాలో కూడా, బీహార్లో కూడా అక్కడక్కడ అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ స్థాయిలో అయితే పడుతున్నాయి. ప్రజెంట్ ఎక్కువ ఎక్కడ స్టాక్ ఉందంటే మనకు తెలిసి అయితే హిమాచల్ ప్రదేశ్లోనే ప్రజెంట్ ఎక్కువ స్టాక్ ఉంది. హిమాచల్ ప్రదేశ్ తర్వాత నాసిక్, అంటే మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ప్రస్తుతానికైతే ఇవి స్టాక్ ఇన్ఫర్మేషన్. తర్వాత రెయిన్ ఇన్ఫర్మేషన్. టమాటా రేట్లు అయితే ఈరోజు ఇండియాలో ఇలా జరుగుతున్నాయి. మీ ఏరియాలో టమాటా ధరలు ఎంత పలుకుతున్నాయి, హోల్సేల్గా ఎంత పలుకుతున్నాయి, రీటైలర్గా ఎంత పలుకుతున్నాయి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలరు. ప్రస్తుతానికి పెరుగుతున్న ధరలు ఎన్ని రోజులు ఉంటాయని చాలా మంది అడుగుతున్నారు. ఈ ధరలు అయితే చూడాలండి, కొంచెం ఒక 1 వీక్ అయితే అబ్జర్వేషన్ చేయాలి. ఎందుకంటే బయట రాష్ట్రాల్లో పడుతున్న వర్షాలకైతే కొంచెం అక్కడ డిమాండ్ అయితే పెరిగింది మన కాయలకి. వాళ్ళ కాయలకి క్వాలిటీ లేని కారణంగా మన కాయలు అయితే దిగుమతి చేసుకుంటున్నారు. మళ్ళీ వర్షాలు నార్మల్ అయ్యి తర్వాత మళ్ళీ వాళ్ళ కాయలు ఏమన్నా వస్తే చూడాలి. మరి దిగుమతి అక్కడ పెరిగినా మన సైడ్ కొంచెం ఎక్స్పోర్ట్ తగ్గినా కానీ మళ్ళీ రేట్లలో యథావిధి అయితే ఉంటాయి. రేట్లు అయితే తగ్గవు, జూలై నెలలో అయితే రేట్లు అయితే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఏం టెన్షన్ పడద్దు, జూలై నెల మొత్తం అయితే రేట్లు అయితే ఉంటాయి. భారీ స్థాయిలో ఉండకపోయినా కానీ మనం చెప్పాం కదా ఇంతకుముందే, పెద్ద బాక్స్ 1200, చిన్న బాక్స్ 600, 700 అయితే ఉంటాయి జూలై నెల మొత్తం. మీరైతే జూలై నెలలో అయితే ఎటువంటి టెన్షన్ లేదు. మీ తోటలను జాగ్రత్త చూసుకోండి, అలాగే కాయల్ని మంచిగా తీసుకెళ్ళండి. అంటే రెడ్ కాయలు, హాఫ్ కలర్ కాయలు మొత్తం మిక్స్ చేసి అయితే తీసుకెళ్ళొద్దు. రెడ్ కలర్ మొత్తం ఒక బాక్స్కి, హాఫ్ కలర్ కాయలు మొత్తం ఒక బాక్స్కి అయితే తీసుకెళ్ళండి. మంచి ధరలే పలుకుతాయి జూలై నెల మొత్తం. ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.